దోమల వల్ల చిన్న చితక సమస్యలే కాదు, ప్రాణాంతక సమస్యలు కూడా వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఈ దోమల్ని మళ్ళీ సంహరించే నేపథ్యంలో, వాటిని అంతం చేసే నేపథ్యంలో విష రసాయనాలని వీటిని వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు వచ్చే రిస్క్ ఉంటుంది. మరి ఈ దోమల్ని సురక్షితంగా ఎలా అంతం చేయాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇదే దోమల్ని అంతం చేసేటటువంటి సహజమైన పద్ధతులు. ఈ న్యాచురల్ మెథడ్స్ను ఉపయోగించడం ద్వారా మీరు ఈ దోమల్ని వదిలించుకోవచ్చు. ఎందుకంటే ఈ దోమల్ని కనుక అంతం చేయకపోతే అవి మనల్ని అంతం చేస్తాయి. అలాగని దోమలను అంతం చేసే నేపథ్యంలో మళ్ళీ విష రసాయనాలు వాడారనుకోండి, ప్రాణానికే ప్రమాదం. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని సహజమైన పదార్థాలు ఉన్నాయి. ఈ సహజమైన పదార్థాలను మీరు ప్రయత్నించడం ద్వారా అటు దోమలు అంతం చేయొచ్చు, మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కాబట్టి వీటిని మీరు ప్రయత్నం చేయొచ్చు. దోమల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని చెప్పుకున్నట్టుగా. కాబట్టి ఈ సెకండరీ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలి. కుట్టకుండా చూసుకుంటే సగం సమస్యలని తగ్గించుకోవచ్చు. వెక్టర్ బేస్డ్ డిసీజెస్ని. దోమలు కుట్టకుండా ఉండాలంటే హానికరమైనటువంటి కెమికల్స్ని వాడకూడదు. అలా కాకుండా న్యాచురల్ పద్ధతులని ఫాలో అవ్వాలి. ఏమిటివి? ముందుగా మనం చెప్పుకోవాల్సింది లెమన్, అలాగే యూకలిప్టస్ ఆయిల్ అంటే నీలగిరి తైలం, అలాగే నిమ్మ నూనె. ఈ రెండింటి కాంబినేషన్ దోమల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని మనం తగ్గించుకోవటానికి, అవి కొట్టకుండా ఉండటానికి లెమను యూకలిప్టస్ ఈ కాంబినేషన్ మీరు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎలా వాడాలి అంటే ఈ లెమను యూకలిప్టస్ ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోయాలి. పోసి దీన్ని ఎక్కడైతే ఆ దోమలు వాలుతూ ఉంటాయో అక్కడ స్ప్రే చేయాలి. దీంతో ఆ బెడద మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే ఇంకొక అద్భుతమైన నూనె లావెండర్ ఆయిల్. ఇది కూడా అంతే. ఈ చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అదే సమయంలో దోమల సమస్యని ఇది తగ్గిస్తుంది. దోమలు కుట్టకుండా కాపాడుతుంది. లావెండర్తో ఈ దోమలు లేకుండా చేసుకోవచ్చు. దోమలు ఎక్కువగా ఉన్న చోట ఈ లావెండర్ ఆయిల్ని ఉపయోగించండి. ఎలా ఉపయోగించాలి? ఒక క్లాత్ని లావెండర్ ఆయిల్లో ముంచండి. దాన్ని స్కిన్ పైన అప్లై చేయొచ్చు ఆ క్లాత్ సహాయంతో. అలాగే దాన్ని స్ప్రెడ్ చేయొచ్చు ఎక్కడైతే వాలుతుంటాయి అక్కడ. దీంతో ఆ దోమల బాధ ఉండదు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన సహజ నూనె దాల్చిన నూనె. దాల్చిన చెక్క నుంచి నూనె తీస్తారు. ఇది మీకు ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మేటువంటి షాప్స్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టవచ్చు. ఈ దాల్చిన నూనె కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ దోమలు లేకుండా మీరు ఉంచుకోవచ్చు మీ ఇంటిని, మీ పరిసరాలని. అలా మీ శరీరం మీద వాలకుండా చేసుకోవచ్చు. సింపుల్గా దోమలు ఎక్కువగా ఉంటే ఈ నూనె ఉపయోగించండి. ఇలా ఒక బాటిల్లో దీన్ని వేసి స్ప్రే చేస్తే దోమల బెడద ఉండదు. ఇక ఇంకొక ఆసక్తికరమైన అద్భుతమైన రామబాణం లాంటి నూనె ఇదే వేప నూనె. ఇది అంతే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దోమల మీద. దోమలు కొట్టకుండా ఉండాలంటే ఈ నూనెని మీరు ఉపయోగించాలి. దీంతో వేప నూనె దోమల బెడద నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, దోమలు కొట్టకుండా కాపాడుతుంది. ఎలా వాడుకోవాలి అంటే సింపుల్గా తీసుకొని అప్లై చేయొచ్చు ఈ వేప నూనెని. లేదు అంటే ఒక పేపర్ని వేప నూనెతో తడిపి ఎక్కడన్నా వేలాడదీయచ్చు దోమలు ఎక్కువగా వాలే చోట. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైన సహజ నూనె సోయా బీన్ నూనె. సోయా నుంచి కూడా నూనె తీస్తారు. దీన్ని ఉపయోగించవచ్చు. దోమలు రాకుండా ఉండాలంటే ఇది సహాయపడుతుంది. ఈ సోయా బీన్ ఆయిల్ మీరు ఆ దోమల్ని దూరంగా ఉంచుతుంది, ఆవిడ దూరంగా ఉంచుతుంది. కాబట్టి మిమ్మల్ని కొట్టకుండా మీరు కాపాడుకోవచ్చు. దీనికి మీరు ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ సోయాబీన్ నూనెలో కాస్త లెమన్ గ్రాస్ ఆయిల్ కలపండి, లేదా లెమన్ గ్రాస్ని వేయండి. వేసి కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఉంది. ఇదే లావెండర్ ఆయిల్, వెనిల్లా, అలాగే నిమ్మరసం. ఈ కాంబినేషన్ ఇది కూడా బాగా పనిచేస్తుంది. 10 నుంచి 12 చుక్కల లావెండర్ ఆయిల్ని తీసుకోండి ముందు. దీనికి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వెనిల్లా ఎక్స్ట్రాక్టు, అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఇంకా డిస్టిల్ వాటర్ కలిపి ఉంచుకోండి. దీన్ని స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేస్తూ ఉండాలి. అన్ని చోట్ల అనుమానిత ప్రాంతాలన్నింటిలో. దీంతో ఈ దోమలు రాకుండా ఉంటాయి. అలాగే ఇంకొక మంచి సహజమైనటువంటి కాంబినేషన్ ఇదే లెమన్ గ్రాస్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్. ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి.
దోమలు రాకుండా ఉండాలంటే, కుట్టకుండా ఉండాలంటే లెమన్ గ్రాస్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ కలిపి మీరు వాడుకోవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేయొచ్చు, లేదా శరీరం మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎఫెక్టివ్ రెమెడీ పెప్పర్మెంట్ ఆయిల్. ఇది కూడా అంత బాగా పనిచేస్తుంది. దీంతో కూడా ఈ దోమలు లేకుండా, రాకుండా, కుట్టకుండా చూసుకోవచ్చు. దోమలు ఎక్కువగా ఉంటే ఈ పెప్పర్మెంట్ ఆయిల్ని మీరు ఎక్కడైనా స్ప్రే చేయొచ్చు, స్ప్రే బాటిల్లో పోసి, లేదా ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాగా ఎన్నో వ్యాధులకు కారణమైనటువంటి, మరణాలకి సైతం కారణమైనటువంటి ఈ దోమల్ని సురక్షితంగా అంతం చేయడానికి, వాటిని ఆవిడ దూరంలో ఉంచడానికి, అవి కుట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ ఆయిల్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.